హలో గైస్, నా పేరు మైదరం ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఫాలో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నల్గొండలో జరిగిన ఒక ప్రిన్సిపల్ ఇన్సిడెంట్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. 48-year-old రూపారెడ్డి గారిని చాలా అంటే చాలా దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఇది జరిగింది ఆగస్టు 12వ తారీఖున. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం, ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే ఎవరు చేసి ఉంటారు ఏంటి అనే దాని గురించి ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. అయితే ఆవిడ నాగార్జున పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు కాబట్టి ఆ స్కూల్కి ఏమైనా సంబంధం ఉందా, స్టూడెంట్స్కి కానీ లేదంటే కొలీగ్స్కి కానీ ఎవరికైనా సంబంధం ఉందా అన్నట్టుగా విచారణ అయితే జరుగుతోంది. హస్బెండ్ పట్ల అనుమానం వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ పట్ల అనుమానం వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారు, మొత్తం అన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఫైనల్గా పోలీసులు అయితే ఆమె గురించి, అంటే ఆమెను చంపిన వాళ్ళ గురించి చాలా తీవ్ర స్థాయిలో విచారణ అనేది జరుగుతున్న టైంలో ఫైనల్గా ఆమెను చంపింది ఎవరో తెలుసా? ఇద్దరు యంగ్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్. 10th క్లాస్ చదువుతున్న ఇద్దరు పిల్లలు, ఆమె స్కూల్లోనే చదువుతున్న పిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి ఆమెను చంపేశారనమాట. అది కూడా చాలా అంటే చాలా దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి మరి. దీనికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంటే వాడి యొక్క లైఫ్ స్టైల్లో ఉన్న ఒక సిచ్యువేషన్ కారణంగా వాడు ఈరోజు ఈ హత్య చేశాడు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అసలు పోలీసులు ఎలా క్యాచ్ చేశారు, అండ్ వాడు ఎందుకు ఇదంతా చేశాడు, అండ్ దొరికిన ఎవిడెన్స్లు ఏంటి, ఈ టెక్నికల్ డేటా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా పోలీసులు 5 టీమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఎగ్జామిన్ చేశారు కదా. సో దాంట్లో భాగంగా ఫారెన్సిక్ ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్, టెక్నికల్ డేటా, సస్పెక్ట్ యొక్క మూమెంట్స్ అన్నీ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ వచ్చారు. ఒక హుడీలో, ఒక రెడ్ కలర్ హుడీలో ఉన్న ఒక వ్యక్తి మీద అనుమానం అయితే వ్యక్తపరచడం జరిగింది పోలీసులు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి కానీ బ్యాక్ సైడ్ లేవు కదా. సో వాళ్ళు అటునుంచే వచ్చారు. సో అందుకని ఆ రూట్ని లీడ్ చేసే కెమెరాస్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న టైంలో కొంతమంది మీద అనుమానం వచ్చింది. అయితే పోలీసులకి ఫైనల్గా దొరికిన ఒక మెయిన్ లీడ్ ఏంటంటే, బేసిక్గా ఆమె ఫోన్ మాట్లాడింది. అంటే లాస్ట్గా రూపారెడ్డి గారు ఒక ఫోన్ మాట్లాడారు. ఆ ఫోను రూపారెడ్డి గారు తన యొక్క పిన్నితో మాట్లాడారు. అలా మాట్లాడుతున్న టైంలో ఆమె చివరిగా ఉపయోగించిన పదం బాబు అని అందనమాట. సో ఆ బాబు అన్న మాట ఆ పిన్నికైతే వినబడింది. సో ఆవిడ బేసిక్గా తర్వాత చెప్పారు ఇదే మాట. సో వాళ్ళ కన్వర్జేషన్లో లాస్ట్గా వినిపించిన మాట బాబు. సో ఆవిడ చెప్పిన ఆ మాట ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారని చెప్పి సీనియర్ పోలీస్ ఆఫీసర్ శరత్ చంద్ర పవార్ గారు అయితే తెలియజేశారు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ. సో అంటే బాబు అని చెప్పి జనరల్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారు? ఎవరైనా బాగా తెలిసిన చిన్నపిల్లలను, లేదంటే వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ను, లేదంటే ఎవరైనా లైక్ చిన్న చిన్న వర్క్స్ లాంటివి చేస్తుంటారు. లైక్ పాలు ప్యాకెట్లు ఇవ్వడమో, లేదంటే ఇస్త్రీ చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కొంచెం యంగ్ అయినట్టయితే, ఎవరికంటే చిన్నవాళ్ళు అయినట్టయితే బాబు అని పిలిచే అవకాశాలు ఉన్నాయి. సో స్కూల్ పిల్లలు అయ్యి ఉండే అవకాశం ఉందని చెప్పి పోలీసులకు ఒక డౌట్ వచ్చి సో స్కూల్కి వెళ్ళారు. కొద్ది రోజుల పాటు స్కూల్ సెలవు ఇచ్చారు, మరి ఆవిడ చనిపోయారు కాబట్టి. ఆ తర్వాత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఫైనల్గా మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అంటే ఈ మొదటి నుంచి కూడా, అంటే లైక్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొంచెం ఒక మినిమల్ ఏజ్ ఉంటుంది కదా. సో వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ వస్తే ఎవరెవరు ఆబ్సెంట్ అవుతున్నారని తెలుసుకుంటే ఫైనల్గా 10th క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారని అయితే అర్థమైంది. ఎస్పెషల్లీ 5 చాలా రోజులుగా రావట్లేదు, మేడం చనిపోవడానికి ముందు తర్వాత కూడా అసలు రావట్లేదు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. సో అలాగా వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. సుమారుగా 13 మంది విద్యార్థులు ఆ లిస్టులోకి వస్తే వాళ్ళందరినీ కూడా విచారిస్తూ వచ్చే ఫైనల్గా ఒక 2 విద్యార్థులు మటుకు గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా జల్సా చేస్తూ, విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ, పార్టీలు చేసుకుంటూ, సెలబ్రేట్ చేసుకుంటూ, మందు తాగుతూ, డబ్బులు ఖర్చు పెడుతూ, మందు తాగుతున్నారో లేదో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ పార్టీ అంటే కొంచెం ఆ మీనింగే వస్తుంది కదా మరి ఇంకా ఆబ్వియస్లీ. సో విచ్చలవిడిగా డబ్బు అయితే ఖర్చు పెడుతూ చాలా అంటే చాలా జల్సాలు చేస్తూ ఉన్నారు. సో ఆ 2 విద్యార్థుల్ని కూడా వెన్స్డే రోజు ఉదయం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అంటే వాళ్ళ గురించి ఇంట్రాగేట్ చేయడం కోసం, మేబీ వాళ్ళు ఏమన్నా రూపారెడ్డి గారిని హత్య చేశారా అన్న ఉద్దేశంతో వాళ్ళని అయితే అదుపులో తీసుకున్నారు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయగానే వాళ్ళు ఒప్పేసుకున్నారు వాళ్ళే చంపారని చెప్పి. అండ్ ఇంకొకటి, వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో క్యాష్ని కూడా పోలీసులు రికవర్ చేశారు. చనిపోయిన తర్వాత, అంటే రూపారెడ్డి గారిని చంపేసిన తర్వాత ఆవిడ ఇంటిలోంచి మొబైల్ ఫోన్ని అండ్ చాలా పెద్ద మొత్తంలో క్యాష్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అక్కడికి. అండ్ ఆ క్యాష్ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే రికవర్ చేసుకున్నారు. యాక్చువల్గా ఈ పిల్లలకి, అంటే పిల్లలు అనలేం వీళ్ళని, ఇంకా ఈ నేరస్తులకి అండ్ రూపారెడ్డి గారికి మధ్య ఒకప్పుడు జరిగిన గొడవ కూడా ఈ క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ రిలేటెడ్. కానీ యాక్చువల్గా ఒకప్పుడు వీళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు.
అయితే ఆ హాస్టల్ బ్యాగ్స్లో రూపారెడ్డి గారు కొంచెం అంటే లైక్ చెకింగ్లు చేస్తున్నప్పుడు వీళ్ళ బ్యాగ్స్లో క్యాష్, మొబైల్ ఫోను ఇవన్నీ కూడా దొరకడం, అది కూడా చాలా పెద్ద మొత్తంలో క్యాష్ అనేది దొరకడం వల్ల పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చేశారనమాట. సో దీని కారణంగానే గొడవ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. సో దీని కారణంగానే వాళ్ళు కక్ష పెంచుకొని చంపేద్దామని నిర్ణయించుకొని ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు సో పోలీసులు అయితే. సో యాక్చువల్గా ఈ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా ఈవిడిని చంపుదామన్న ఆలోచన కంటే ఈవిడ దగ్గర దొంగతనం చేద్దామన్న ఆలోచనలోకి ఎక్కువ వెళ్ళారు. ఇనీషియల్గా అంటే జరిగిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బట్టి తెలిసిందనమాట. 5 రోజుల పాటు దొంగతనానికి రెక్కి వేశారు. మొత్తం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ వచ్చారు. సో ఆమె ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. బట్ ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కొన్నారో లేదంటే చంపేద్దామన్న ఉద్దేశంతో కొన్నారో మరి తెలియదు, కానీ వాళ్ళు ఒక కత్తిని కొన్నారు. అలాగే వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు గ్లౌస్ కూడా కొన్నారు. సో ఒకవేళ దొరికిపోయినట్టయితే చంపేద్దామని ప్లాన్లోనే ఉన్నట్టున్నారు నన్ను అడిగితే. సో బేసిక్గా ఇనీషియల్గా ఇవి మాత్రమే దొరికాయి. సో ఎక్కువగా ఫిజికల్ ఎవిడెన్స్ అయితే దొరకలేదు పోలీసులకైతే. అయితే హత్య జరిగిన రోజు ఈ విద్యార్థుల్లో ఒక విద్యార్థి పేర్లు బయటకు చెప్పలేదు పోలీసులు. ఏమంటున్నారంటే పోలీసులు పేర్లు బయటికి చెప్పకుండా వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళ పేర్లు బయటికి చెప్పలేమంటున్నారు. ఇది ఏమి దారుణమో నాకు అర్థం కావాలి. అంటే ఎంత దారుణమైనా చేసేయచ్చు, ఎంత ఘోరంగా ఒక మనిషిని చంపేయచ్చు, కానీ వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళ విషయాలు బయటికి రాకూడదు, వాళ్ళని పెద్ద నేరస్తుల్లా చూడకూడదు. ఆ పుణే పోర్షే ఇన్సిడెంట్ లాగా వీళ్ళతో కూడా ఒక 300 పేజీల లేదా 300 అక్షరాల ఏదైనా నోట్స్ రాయించి పంపించేస్తారా కొంపతీసి వీళ్ళని కూడా. అయితే ఆ హత్య జరిగిన రోజు ఒక విద్యార్థి మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యాడు. అంటే 2 విద్యార్థులు వచ్చారు కదా, కానీ వాళ్ళలో ఒక్కడు మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యాడు మంకీ క్యాప్, గ్లౌస్ వేసుకొని. సో బెడ్రూమ్లో 2,50,000 రూపాయలు ఉంటే ఆ డబ్బు మొత్తాన్ని కూడా తీసుకొని పారిపోతున్నాడు. అయితే పారిపోతున్న టైంలో మంకీ క్యాప్ సంహో కిందకు వచ్చేసింది. సో బయటకు వచ్చినప్పుడు ఆమె బేసిక్గా అప్పుడు చూసి బాబు అనగానే ఆ ముఖం అనేది జారిపోయింది అని గుర్తుపట్టేసింది ఆవిడ రూపారెడ్డి. గుర్తుపట్టేసేసరికి సో ఇంకా బయటికి చెప్పేస్తుంది, గొడవ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆమెను ఎలాగైనా సరే చంపేయాలి అన్న ఉద్దేశంతో 27 సార్లు కత్తితో పొడిచి దారుణంగా ఆమెను చంపేయడం జరిగిందనమాట. ఆమెను చంపేసిన తర్వాత అంటే 27 సార్లు పొడవడానికి కారణం ఒకటి, ఆ వయసులో తెలియదు కూడా. అంటే లైక్ ఎన్నిసార్లు పొడిస్తే ఒక మనిషి చనిపోతారని కూడా తెలియదు, కానీ తెలియకుండా కూడా హత్య చేయడానికి వచ్చాడు వీడు. ఇంకేమంటాం చెప్పండి అలాంటి దరిద్రుడి కోసం. సో ఆ నీచ్ కమిన్ కుత్తేగాడు బేసిక్గా ఆ ఉద్దేశంలో గట్టే బయట పెట్టేస్తుంది ఈవిడ అని చెప్పి 27 సార్లు పొడి చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఎవిడెన్స్ని కప్పిపెట్టడం కోసం అని చెప్పి ఆ రక్తంతో కూడిన బట్టలు కానీ ఆ మంకీ క్యాప్ కానీ వాటన్నిటిని కూడా వేరే దగ్గర కంప్లీట్గా దాచేశాడు. అంటే లైక్ మట్టిలో కప్పెట్టేశాడు అనమాట. అయితే ఆ 2.5 లక్షల డబ్బు అయితే తీసుకున్నాడు కదా, అలాగే రూపారెడ్డి ఫోన్ కూడా తీసుకున్నాడు కదా. ఈ రెండింటినీ కూడా తీసుకొని వాళ్ళు గోవాకి వెళ్ళిపోయారు, ట్రిప్కి వెళ్ళిపోయారు ఎంజాయ్ చేయడానికి. సో ఈ గత కొద్ది రోజుల పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బాగా చిల్ అవుతూ ఉన్నారు. సో పోలీసులు ఇనీషియల్గా పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళ దగ్గర 1,54,000 రూపాయల క్యాష్ దొరికింది. ఇంత డబ్బు నీకు ఎక్కడది అని అడిగితే ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే మా పేరెంట్స్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పాడనమాట. మా నిజం చెప్పు అని చెప్పి అడిగితే లేదు పేరెంట్స్ ఇచ్చారని చెప్పాడు. కానీ ఆ డబ్బు మీద కూడా కొంతవరకు రక్తపు మరకలు ఉన్నాయి. అండ్ వాటిని చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అవి మనిషి తాలూకా రక్తపు మరకలే అని చెప్పి. సో వీళ్ళు ఆవిడ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయిన డబ్బుతో ఒక చిన్న ఐఫోన్ కూడా కొనుక్కున్నారు. అండ్ రూపారెడ్డి ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, అది కూడా దొరికింది పోలీసులు. సో ఫైనల్గా ఆ 1,54,000 అండ్ రూపారెడ్డి ఫోను అండ్ వాళ్ళు కొన్న ఐఫోన్ వీటన్నిటిని కూడా రికవర్ చేశారు. ఆ గ్లౌస్, ఆ కత్తి వీటన్నిటిని కూడా రికవర్ చేశారనమాట. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే డబ్బు కోసం దొంగతనం చేయడానికి వచ్చి ఆ తర్వాత ఆవిడ గుర్తుపట్టేసరికి ఆవిడ్ని చంపేశాడనమాట. సో ఆ రక్తపు మరకలు ఉన్న నోట్లు ఏవైతే ఉంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అవి మనిషి రక్తమే తెలియజేశారు. సో వాటిని మరి ఇంకా రూపారెడ్డి గారి రక్తంతో అయితే మ్యాచ్ చేయలేదు. ఆ తర్వాత వీళ్ళని కొంచెం గట్టిగా విచారిస్తే వీళ్ళు ఒప్పేసుకున్నారు, అవును నేనే అలాగా ఆవిడ నన్ను గుర్తుపట్టేసింది అందుకే చంపేశాను అన్నట్టుగా చెప్పాడు. కానీ నిజం ఏంటంటే నాకు తెలిసి వాడు బేసిక్గా ఇప్పుడు తప్పించుకోవడానికి కవర్ డ్రైవ్ లాగా అలా చెప్తూ ఉండొచ్చు, అంటే లైక్ ఆవిడ గుర్తుపట్టేసింది అందుకే చంపానని. కానీ నిజానికి గ్లౌసు, కత్తి కొనుక్కున్నాడు ఎవడైనా సరే నిజంగా ఆలోచించండి ఒకసారి. వాడు బేసిక్గా ఓన్లీ దొంగతనానికి వెళ్తాడా? సరే దొంగతనం జరిగినప్పుడు ఫింగర్ ప్రింట్లు దొరకకుండా అనుకుందాం, పోనీ గ్లౌజ్ కొనుక్కున్నాడు అనుకుందాం. కత్తి ఎందుకు కొన్నాడు? ఆవిడని చంపేద్దామనే ఉద్దేశంతోనే కదా. ఖచ్చితంగా వాడిలో ఆ నేరస్తుడి తాలూకు ఆలోచన విధానం ఉంది.
సో ఈ వీడియో చివరిదాకా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాది ఒక్కటే రిక్వెస్ట్, అదేంటంటే నేను ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాను దీని గురించి. ఆ ట్వీట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అండ్ దాని గురించి ఒక స్పెషల్ జీవో కానీ స్పెషల్ యాక్ట్లు కానీ తీసుకొని వచ్చి భారతీయ న్యాయ సంహిత విషయంలో అంటే ఏవైతే బిఎన్ఎస్ చట్టాలు కొత్తగా వచ్చాయో సో వాటి పరంగా స్టేట్ గవర్నమెంట్లు ఇలాంటి వాటిల్లో నిర్ణయాలు తీసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించి మైనర్ల యొక్క వయసుని 12 సంవత్సరాలు కుదించాలి. 12 సంవత్సరాలు కుదించేసేయాలి నేరాలకి, పెళ్ళిళ్ళకి వాటికి కాదు, ఓటు హక్కుకి పెళ్ళిళ్ళకి ఇంతకుముందు ఉన్నట్టుగా సేమ్ ఏజ్ లిమిట్ అనేది పెట్టేయాలి. కానీ బట్ ఇప్పుడు ఇలాంటి నేరాలు జరుగుతున్నప్పుడు మటుకు మైనర్ల యొక్క వయసుని 12 సంవత్సరాలు కుదించేసేయాలి. 12 సంవత్సరాలు దాటిందా ఆ వ్యక్తి కనుక ఇలాంటి నేరం ఏం చేసినా, దొంగతనం, హత్య, మానభంగం ఏం చేసినా కూడా అది పెద్ద నేరం కిందే చూడాలి. అండ్ ఆ వ్యక్తిని మేజర్గానే చూడాలి. 18 ఏళ్ళు దాటితేనే మేజరు, 18 ఏళ్ళ లోపు అయితే మేజర్ కాదు అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ కూడా చట్టం కాపాడుతున్నట్టు అయిపోతుంది. వాళ్ళు చేస్తున్న నేరాలన్నిటికీ కూడా చట్టం ఒక కాపు కాస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్? అది నేనైతే అది 100% తప్పనే అంటాను నేను. సో ఆ ట్వీట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి ట్విట్టర్లోకి వచ్చి వీలైతే రీట్వీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే మటుకు అంటే అలా జరగాలని కోరుకుంటున్నాను నేను. మీలో ఎవరైనా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టయితే ఖచ్చితంగా వచ్చి ఆ ట్వీట్ని అయితే రీట్వీట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే బేసిక్గా అంత చిన్న వయసులో వాడి మైండ్లో అవన్నీ ఉన్నాయంటే ఆబ్వియస్లీ వాడు నేరస్తుడే. వాడు మైనర్ ఎలా అవుతాడు? ఖచ్చితంగా వాడు మైనర్ అయితే కాదు. అంటే వాడి మనస్తత్వం పరంగా వాడు మైనర్ అయితే కాదు, వాడు వయసు పరంగా వాడు మైనర్ అయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా వాడైతే మైనర్ కాదు. వాడు ఇంత పెద్ద నేరాలోచనతో ఉన్నాడు అంటే ట్రిప్పులకి అంత పెద్ద హత్య చేసి గోవా ట్రిప్కి వెళ్ళాడంటే వాడు ఎంత క్రూరమైన మనిషి అర్థమవుతోంది కదా. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారు, మైనర్ కదా అని చెప్పి ఆ జూనైల్ జైల్లో పెట్టడం, కొన్నేళ్ల పాటు ఉంచి ఆ తర్వాత బయటకు తీసుకొచ్చేయడం, ఐడెంటిటీ మార్చేయడం, ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నారు. అలా కాదు, వాడి జీవితం సర్వనాశనం అయిపోవాలి. వాడు మేజర్గా శిక్ష పడాలి వాడికి. అండ్ వాడికి కనీసం 14-20 ఏళ్ళు జైలు శిక్ష పడాలి వాడికి. లేదా ఉరి శిక్ష అయినా వేసినా తప్పు లేదు వాడికి. వేసేసి బుద్ధి చెప్పాలి వేరే వాళ్ళందరికీ కూడా. అది మానేసి ఇక మైనర్ కదా అని చెప్పి పేర్లు బయటికి చెప్పకుండా ఏంటి దారుణం? ఏమనాలి ఇంక ఇలాంటి వ్యవస్థని? ఇంకా రేపు పొద్దున్న ఇదే అదునుగా తీసుకొని చాలామంది నేరాలు చేయించేటోళ్ళు ఈ మైనర్లతో నేరాలు చేయిస్తారు. అదేదో సినిమా ఒకటి ఉంటుంది, లైక్ అది సినిమా పేరు కూడా గుర్తురాట్లా, అంటే లైక్ లోకేష్ కనకరాజ్ది, విజయ్ తలపతిది, విజయ్ సేతుపతిది, మాస్టర్ గుర్తొచ్చింది. మాస్టర్ సినిమాలో అబ్బా కొంచెం అలా ఉంటుంది సిచ్యువేషన్. సో అది నేను అనేది, ఇంకా అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు కూడా వీడికి సరైన శిక్ష పడుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు, నాకు తెలిసినంతవరకు అయితే మటుకు. చూద్దాం ఏం చేస్తారో మరి. ఇంకా పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికీ ఒక రైట్ డెసిషన్ తీసుకొని ఈ మైనర్ల విషయంలో కూడా తప్పుని బట్టి శిక్ష ఉండాలి తప్పిస్తే వాళ్ళ యొక్క వయసుని బట్టి కాదు అనే విషయాన్ని ఎప్పటికి అర్థం చేసుకుంటారో ఇంకా నాకు అర్థం కావట్లేదు. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏం చేస్తారో. సో మీరైతే మటుకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ ట్విట్టర్ యొక్క ట్వీట్ లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆ ట్వీట్ని అయితే రీట్వీట్ చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అండ్ బేసిక్గా ఆ ట్వీట్ కూడా నేను పెట్టిన ఒకే ఒక మాట ఏంటి అంటే నేరానికి బేసిక్గా వయసుతో సంబంధం లేదు. అది నా ఒక ఉద్దేశం అనమాట. చూద్దాం మరి గవర్నమెంట్లు ఎప్పటికాలో ఆలోచించడం మొదలు పెడతాయి. సో మీ అభిప్రాయం ఏంటి ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైదర్ మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.